అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? ఎప్పట్లకనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ఒకటే కాలేజీలో చదువుతున్నారు తల్లి కొడుకులు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు డౌట్లు. చేపలు పట్టబోయి ఇరుక్కున్నాడు మోరీలా, 2 గంటలున్నాడు అట్లనే లోపల. బీరకాయంత బెండకాయలు చూసి పరేషాన్ అవుతున్నారు జనాలు. ఏడాది సంధి 10 రూపాయలు ఇస్తలేడట కస్టమరు, అడిగడిగి యాస్టకొచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టిండు ఓనరు. తిరగదీసింది బామ్మ డాన్స్, పర్ఫార్మెన్స్ చూస్తే అవుతారు ఫ్యాన్స్. ఇంట్లో 2 పిల్లలుంటే సేమ్ క్లాస్ చదివేటోళ్ళు ఉంటారు. 3 పిల్లలుంటే 3 సేమ్ క్లాస్ చదివినా చదువుతారు, లేకుంటే వేర్వేరు క్లాసులు చదువుతారు. ఆయంత ముందుగాల క్లాసులలో ఉన్నోళ్ళు ఫెయిల్ అయ్యి ఆఖరోనితోని చదివి పాస్ అయ్యి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటివి మన ఇళ్ళల్లో చాలా జరిగినాయి కదా. అయితే తల్లి కొడుకు సేమ్ క్లాసులు చదవంగా చూసిండ్రా? ఓ అమ్మ అంజలి, ఇప్పుడు నీ కొడుకు ఎల్కేజీలో కూర్చుంటే నువ్వు పోయి ఎల్కేజీ చదువుతావా అంటే ముచ్చట అది కాదు గాని ఒక్కసారి ఇటు చూడుండ్రి ఎంత ఇచ్చంతరంగా ఉన్నదో. తల్లి కొడుకు క్లాస్మేట్స్, ఒకే కాలేజీ ఒకే తరగతి గది. ఇటు దిక్కు అద్దాలు పెట్టుకున్నామే తల్లి, అటు దిక్కు అద్దాలు పెట్టుకున్నది కొడుకు. ఇద్దరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సే. వారే వా, ఏమన్నా ఉన్నదా ఇచ్చంత్రం? ఇద్దరిని ఒకే క్లాస్ లో ఇట్లా చూసేటందుకు 2 కళ్ళు సరిపోతలేవు. ఇంతకు వీళ్ళది ఏ ఊరు, ఏడు చదువుతున్నారు, ఏం చదువు అంటే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం ఊరు వీళ్ళది. అమ్మ పేరు స్వర్ణలత, కొడుకు పేరు రోషన్. 38 ఏండ్ల ఈ స్వర్ణలత అక్కకు ఇంటర్ చదివేటప్పుడే పెండ్లైందట. ఇంకా ఓపెన్ పీజీ డిగ్రీలు చేసింది. చదువు అంటే మస్తు కాయష్ ఉన్నది. అయితే ఇప్పుడు రోషన్ది ఇంటర్ అయిపోతే ఏ చదువు చదివిపియాలని వివరాలు తెలుసుకుంటుంటే ఐటీఐ గురించి చెప్పిండ్రట. ఇక అటెంక ఏం జరిగిందో అక్కే చెప్తుంది ఇనుండ్రి. ఏ కోర్సు చేపిస్తే బాగుంటుంది అని సెర్చ్ చేయంగా ఐటీఐలో కోపా గురించి తెలిసింది, కోర్సు గురించి. అది ఇంట్రెస్ట్, నాకు కూడా కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో నేను కూడా సార్ని అడిగితే ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ దాకా ఉందమ్మా, నువ్వు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని జాయిన్ కావచ్చు అని చెప్పారు. విన్నారు కదా, ఇది అసలు ముచ్చట. ఆన్లైన్ అప్లికేషన్లో అంతా ఓకే అయ్యేసరికి సెప్టెంబర్లోనే పెద్దపల్లిలో ఐటీఐలో జాయిన్ అయ్యిండ్రట. ప్రతి క్లాస్కు అటెండ్ అవుతూ ఇంటికొచ్చి ఇద్దరు కూర్చొని చదువుతున్నారు. కొడుకు డౌట్ వస్తే అమ్మ చెప్తున్నది, అమ్మకు డౌట్ వస్తే కొడుకు చెప్తున్నాడు. చెప్పు తమ్ముడు, ఏమనిపిస్తున్నది మీ అమ్మతోనే కూర్చొని చదువుకున్నాడు? మేము ఒకటే క్లాసులో చదువుకున్నాము, నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. గర్వం కాదు తమ్మి, అసలు ఈ దునియాలనే ఎవ్వరికి దక్కని అదృష్టం నీకు దక్కింది. ఇంకా గమ్మత్తు విషయం ఏందంటే వీళ్ళు కలిసి చదువుకునుడే కాదు, పొలం దగ్గర పత్తి కూడా కలిసేది ఇస్తారు. చదువైనా వ్యవసాయమైనా కలిసే చేస్తారట. కానీ ఇద్దరు ఒకేసారి జాబ్ కొడితే ఇంకెట్లుంటుందో వాళ్ళ సంతోషం. కానీ ఇసొంటి ముచ్చట్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. ఐతారం వస్తే కొందరు చికెను, కొందరు మటను, కొందరు చేపలు తెచ్చుకొని కుమ్ముడు గుమ్మేస్తారు. బొక్కలు చురచురమని నమిలేస్తారు. ఇవన్నీ నచ్చనోళ్ళు కోడిగుడ్లతోని పులుసు పెట్టి సండేను అడగొడతారు. కానీ కొందరు మాత్రం షికారి చేస్తారు. అట్లా పోతారు, ఆవో ఇవో పట్టుకొచ్చి పొద్దుగూకాల పులుసు పెట్టుకొని కమ్మగా వండుకొని తింటారు. చాలా మంది ఇవాళ అదే పని చేసిండ్రు కదా. అయితే ఈడ మాత్రం ఒకళ్ళు అట్లనే వల పట్టుకొని చేపలకు పోయిండ్రు. ఇక చూడుండ్రి ఈడ కథ ఎంత పరేషానికి వచ్చిందో. బతికి బయట పడ్డాడు. ఇంతసేపు కష్టపడ్డోళ్ళు కూడా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఆగో మళ్ళా బయటికెళ్ళక ఏందో నీళ్ళ దేవులాడుతాడు. చేపలకు పోయిన మనిషి చెర్లకు దిగాలే, లేకుంటే వాగులకు పోవాలి గాని ఈ మోర్లెందుకు మూర్ఖ చూసిండు? ఏం జరిగింది? ఎంతగానం జనం గుడిండ్రు, అంత పరేషాన్ అయిండ్రు అంటే మోరి నోట్ల తలవెట్టి సావంచులకు పోయొచ్చిన అన్న పేరు రాజు, ఖమ్మం జిల్లా సిరిపురం. ఈ మోరి దగ్గర నీళ్ళల్లో చేపలు ఉన్నాయని వల వేసి నిలబడ్డాడట. అంతే, ఇంతల్నే వరద ఎక్కువయ్యేసరికి దాంట్లో ఇరుక్కుపోయి బొబ్బలు పెడుతుంటే అది చూసిన జనాలు వాళ్లకు వీళ్లకు సమాచారం అందించి 2 గంటలు కష్టపడి ఇగో ఇట్లా బయటకు తీసిండ్రు. బిందెల తలకాయ ఇరికితేనే అయిపాయే అన్నట్టు అవుతుంది. అసొంటిది మోర్ల తల పెట్టి 2 గంటలు ఎట్లా గాలి వీల్చుకున్నాడో గాని చేపల పులుసు పానాల మీదకి తెచ్చింది. అదృష్టం మంచుకుండి పానాలతోని బయట పడ్డాడు. కానీ అయినా అన్న నీళ్ళ ఉధృతి చూసి కూడా వల వేసుడు అవసరమానే? చూసిండ్రు కదా జనాలు. చేపలు లేకున్నా ఏం లేదు గాని ఈసోంటి సాహసాలు చేయకుండ్రి, సరేనా? చేపలు ఇయ్యాల కాకుంటే రేపు తినొచ్చు, కానీ పానం ఇయ్యాల పోతే రేపు రాదు, సరేనా? ఇక జీవితంలో చేపల జోలికి పోడనుకుంటా అన్న. ఇట్లుంటారు కొందరు జనాలను పరేషాన్ చేసేటందుకు.
బెండకాయలమ్మా బెండకాయలు సూపర్ డూపర్ బెండకాయలు మీరు ఇంతవరకు చూడని బెండకాయలు చూస్తేనే తినాలనిపించే బెండకాయలంటే మామూలు బెండకాయలు కాదమ్మో రావాలమ్మా బెండకాయలు ఓ పిల్ల వార్తలు చదువుతావా బెండకాయలు అమ్ముతావా అంటే నేను బెండకాయలు అమ్మడానికి ఇట్లా కూతలు వేయలేదు మీకు బెండకాయలు ఇయ్యడానికి కూతేసిన ఒక్కసారి ఈ బెండకాయలు చూడుండ్రి బెండకాయలే అని బెక కప్ప మొత్తుకున్నట్టు మొత్తుకొని బీరకాయలు చూపెడుతున్నారేంది అనుకుంటున్నారా 1 మినిట్ టైరో వీడియో ఎడిటర్ అన్న జర బెండకాయల మీదకి ఒక లుక్ వేసుకోవే బెండకాయలే కాకపోతే బీరకాయ అంత పెద్దగా ఉన్నాయి ఒక దిక్కు అరటి చెట్టు కాసినట్టు గెలకు గెలవేసినాయి ఇంకో దిక్కు ఈతకాయలు కాసినట్టు గుత్తులు ఇడిచింది తర్వాత ఇగురాలు ఇంటి మనిషి ఇగురుస్తాడు అన్న నువ్వు చెప్పవే బెండకాయలు కాయడం మొదలు పెట్టింది గెలల కాయడం స్టార్ట్ చేసింది 1 ఫీట్ ఉన్నది బెండకాయ అవ్వర బిడ్డో ఇన్నారుల్లా ఒక్క బెండకాయ ఫీట్ ఉన్నదట ఇంకా చెట్టు చూడరాదుండ్రి ఇంకెంత ఎత్తుకు ఎదిగిందో ఈ చెట్టు కూడా దాదాపు 12 ఫీట్ల పైనే బిల్డింగ్ కంటే ఎక్కువ పెరిగింది ఇది మా పెరట్లో కాయడం మాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పటి వరకు అయితే ఇంత పెద్ద భారీ బెండకాయలు చూడలేదు భారీ బెండ చెట్టుని చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఓ అన్న అంత మంచిగానే ఉన్నది గాని పెరిగే చెట్టును పెరగనియక అట్లెందుకు వంచినవే అన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఈ అన్నోళ్ళ ఇంట్లో జరిగిన ముచ్చటిది కానీ ఈ నడుమ చెట్లు కూడా మస్తు గమ్మతిగా చేస్తున్నాయి పోండ్రి మొన్న ఒక పొప్పడి చెట్టు బండెడు కాయలు కాసింది నల్లగొండలనేమో మామిడి చెట్టు గుత్తులు కాయలు కాసింది ఇప్పుడు బెండ చెట్టు ఏమో బీరకాయలంత బెండకాయలను కాసింది ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు మీరు కూడా చెట్లను పెంచి ఇటువంటి స్వీట్ మెమరీస్ చూడండి సరేనా బైక్ కండిషన్లోనే పెట్టుకుంటాం ఆ బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం రోడ్డు మీద పోయేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తాం ఎంత స్పీడ్లో పోవాలనో అంతే స్పీడ్ మెయింటైన్ చేస్తాం ఎదురుంగొచ్చే బండ్లను చూసుకుంటా జాగ్రత్తగా నడుపుతాం అయినా అప్పుడప్పుడు మనం ఊహించని విధంగా యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి ఆగో గా హైదరాబాద్లో ఏం జరిగిందో చూడుండి ఆగో ఏమైంది అరే బండ్లన్నీ వరుసగా పడున్నాయి వామ్మో పెద్ద యాక్సిడెంటే అయినట్లున్నది బాగా బలిసినోడు కొడుకెవడన్నా పబ్బుల కుతికెలదాక దాగి తెల్లారగట్ల కారు నడిపి వీళ్ళందరినీ గుద్దుకుంటూ పోయిండేమో అనుకుంటున్నారా అదేం కాదు ఈ బండి నడిపేటోళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళే పోకుంటా వాళ్ళంతట వాళ్ళే సర్రుమని జారిపడ్డారు అదేంది పోటీలు పెట్టినట్లు ఇంతమంది ఒకటేసారి ఎట్లా జారిపడ్డారు అని మీకు ఇంకో డౌట్ రావచ్చు అసలు ఇక్కడ ఏం జరిగిందంటే హైదరాబాద్ ఎస్వి నగర్ మెయిన్ రోడ్డు మీద ఒక లారీ నుంచి ఆయిల్ లీక్ అయ్యి రోడ్డు పొడుగుతా పడ్డది అదే రోడ్డు మీద పోతున్న 2 వీలర్ల టైర్లు ఆ ఆయిల్ మీద స్లిప్ అయి జర్రుమని జారే వరకల్లా ఒకలెనుక ఒకలు రోడ్డు మీద పడ్డారు అట్లా దాదాపు 60 మందికి దాకా దెబ్బలు తగిలినాయంట వెంటనే పోలీసులు వచ్చి ఆ ఆయిల్ పడ్డ కాడ మన్ను పోసి ఇంకెవ్వరు జారి పడకుండా చేసిండ్లట చూసిండ్లా అనుల్లా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కో పారి ఇట్లా అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి రెడీ సౌండ్ సిస్టమ్ అంతా ఓకేనా అన్న నువ్వు కొంచెం ఆ బాక్స్ సౌండ్ కొద్దిగా తగ్గించవే ఇటు దిక్కున్న బాక్స్ సౌండ్ కొద్దిగా పెంచు ఇప్పుడు అంతా ఓకేనా మీరు కొద్దిగా అసంట జరుగుండ్రు రక్కలు కాగితాలు ఇట్లా చిన్నగా జింపి పెట్టుకున్నారు కదా ఇసిరేసేటందుకు ఓ అంజలి ఏంది నీ హడావిడి సౌండ్ గీండు అంటున్నావు అంటే ఇప్పుడు మీరు చూడబోయేది డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది అవ్వా ఇంకెందుకు ఆలస్యం చలో 1 2 3 ఈ వార్త గురించి మాటల్లో చెప్పుకుంటే సరిపోదు కళ్ళారా చూడాల్సిందే చూడండి ముందు అవ్వ పర్ఫార్మెన్స్ చిమ్ 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 బాబా చిమ్ 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 అనుకుంటా ఏమన్నా చింపేస్తున్నది ఆ బామ్మ డాన్స్ 82 ఏండ్లట ఈ అవ్వకు అయినా గానీ ఎంత హుషారుగా డాన్స్ ఇస్తున్నావు చూడండి మామూలుగా అయితే అసలు ఈ ఏజ్ లో చెవులే సక్కగిన పడే చాలా మందికి నిలబడ శాత కూడా కాదు అట్లాంటిది స్టేజ్ మీదకి ఎక్కి ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నదంటే నిజంగా పెద్దవ్వకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేలే మరిగా అవ్వ ఇప్పుడే ఈ రేంజ్ లో డాన్స్ ఆడుతున్నదానంటే అప్పట్లో డాన్స్ ఆడుతుంటే స్టేజ్ దద్దరిల్లేది కావచ్చు చూస్తుంటే బరాబర్ డాన్సరే ఉన్నట్టున్నది అవ్వ లేకుంటే ఆ గ్రేస్ ఏంది ఆ స్టెప్పులేంది ఆ హుషార్తనం ఏంది అందుకే అవ్వ డాన్స్ ఆడుతుంటే కిందున్న వాళ్ళంతా ఒకటే ఒర్రుకుంటా మస్తు అంటే మస్తు ఎంకరేజ్ చేసిండ్రు వెనుకటి కాలం తిండి అట్లా ఉండేది అందుకే అంత గట్టిగా ఉన్నారు మరి ఈ పెద్దవాన్ని చూస్తుంటేనైతే భలే ముచ్చట అనిపిస్తున్నదిలే అందుకే మళ్ళొకసారి చూద్దాం పర్ఫార్మెన్స్ ను కష్టపడి చెమట తీసేటోళ్ళు వచ్చే పైసల గురించి ఎంత గట్టి
గట్టిగా ఉంటారో ఈ అన్నను చూస్తే అబ్బర బిడ్డ అంటారు. ముందుగానే చెప్తున్నా వార్త జరంత గమ్మతిగా ఉంటది. ఏడాది కింద 10 రూపాయల గుట్కా ప్యాకెట్ కొని పైసలు ఇవ్వమంటే పరాష్కాలు ఆడుతున్నాడు అని సీదా పోలీసులకు ఫోన్ కొట్టి ఫిర్యాదు చేసిండు. ఇగో ఈ అన్న ఉత్తరప్రదేశ్ హార్దోయిలో ఉంటాడు. పాండాబా పెట్టుకొని సంసారం నెట్టుకొస్తున్నాడట. అయితే ఇటు దిక్కు ఒక మోతేవారు చూస్తున్నాడు చూడండి. ఈ తీస్మార్కానే మంచిగా మాట్లాడి గుట్కా ప్యాకెట్ తీసుకొని అటే పోయిండట. పైసలు అడిగితే ఇగిస్తా ఆగిస్తా నీకు డబ్బులు ఇవ్వకుండా భూమికి పొక్కబడుచుకొని పోతున్నానా అనుకుంటా బొంకులు బొంకుకుంటా ఈ అన్న ముంగట్నే ఫుల్ దావతులు చేసుకుంటా ఖర్చుల మీద ఖర్చు పెడుతున్నాడట. అరే నా సొమ్ము నాకు ఇచ్చేదానికి నకరాలు చేస్తున్నాడు, పైసలు అడిగితే మీదికెంచి గురుకాయించి చూస్తున్నాడు అని సీదా పోలీసులకు ఫోన్ కొట్టి అసలు విషయం చెప్తే వాళ్ళు వచ్చి బరాబరుగా 10 రూపాయలు ఇప్పించిండ్రు. కానీ చూడండి అన్న పట్టుదల ఎట్లున్నదో. కొందరు అయితే పైసలు వచ్చేది ఉన్నదన్న విషయం కూడా మర్చిపోతారు. మళ్ళీ అట్లా 10 రూపాయలే కాబట్టి 10 సార్లు అడిగి అసలుకే పట్టించుకోరు, పోతే పోనీ పోయమనుకుంటారు. అట్లాంటిది 10 రూపాయల కోసం ఏడాది పాటు అడిగి అక్కడికి వసూలు కాకపోతే ఇప్పుడు ఏకంగా పోలీసులకు చెప్పి మరి రప్పించుకున్నాడు అంటే అన్నక 10 రూపాయలకి ఇంకో 90 రూపాయలు జమేసి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందే పోండి. అయినా అవతలైనా కూడా మరి ఓవర్ యాక్షన్ కాకపోతే దావతులకు పైసలు ఉంటాయి కానీ 10 రూపాయలు ఇవ్వలేకపోతున్నాడు. ఏడాదికించి కావాలనే ఎగ్గొడదామని చూసినట్టున్నాడు. కానీ ముచ్చట తెలిసినాక సాహసం సినిమాల డైలాగ్ గుర్తొస్తున్నది. నాది గాంధీ ఎన్ని లక్షలైనా నాకొద్దు, నాదైంది 1/2 రూపాయి అయినా వదిలిపెట్టను అంటాడు కదా హీరో. అట్లనే ఉన్నట్టున్నాడు ఈ మనిషి కూడా. అందుకే పట్టు వచ్చి 10 రూపాయలు వసూలు చేసుకున్నాడు మొత్తానికి. ఈ నడుమ ఏడబడితే ఆడ దొంగ బడమే గాలు మోపెయిన్లు. ఆడపిల్లలు అవు పడితే చాలు ఊకే ఎంట పడుతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళను సతాయించి ఏడిపిస్తున్నారు. లాస్ట్కు లేడీ కానిస్టేబుల్లను సూత ఇడిచిపెడతలేరు. గా యూపీలో ఏం జరిగిందో చూడండి. ఇగో ఈడ బైక్ మీద పోతున్నాడు చూసిండ్రా. ఆ పక్క నుంచే ఒక ఆమె నడుచుకుంటూ పోతున్నది. బండి మీద పోయేటోడు ఆమె పక్కకే బండి ఆపి ఆమెను ఏదో అన్నాడు. దాంతో నా లేడీ కూడా గట్టిగానే జవాబిచ్చింది. ఆయన అట్లా మాట వెరిగి వాడ ఆమె మీద దాడి చేసిండు లాంటి ఆమె సుతమర్ల పడ్డది. పెద్ద ఫైటింగే అయింది. ఈ లొల్లంతా చూసి జనం గుమ్మిగూడినరు. కొంతమంది వాడిని ఆపి పక్కకు తీసుకుపోయినరు. ఇంతలా ఆమె ఫోన్ తీసి ఆ బండి నెంబర్ ఫోటో తీస్తుంటే ఆ దోస్తుగాళ్ళు ఉరుకొచ్చి ఆమె మీద మళ్ళా అటాక్ చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లాలో జరిగింది ముచ్చట. అయితే ఆమె అదే ఏరియాలో లేడీ కానిస్టేబుల్ అట. ఇక చూడండి పోలీస్ అనే భయం కూడా లేకుండా ఆమెను నడి రోడ్డు మీద షిడాయించి మీదికెంచి ఆమెతోనే ఫైటింగ్ కు దిగినరు అంటే ఏమనాలి ఇక వీళ్ళను. ఇట్లాంటి వాళ్ళను గుంజుకపోయి రోకల్ బండలు ఎక్కియాలి అప్పుడు కానీ బుద్ధి వస్తుంది అనుకుంటా కామెంట్లు పెట్టబట్టినరు వీడియో కింద నెటిజన్లు. బర్ర రేసింగులు గుంచుడు, జనాలకు సుస్సు పడేటట్టు కటింగ్లు ఇచ్చుడు, ఎదురుగా లారో బస్సో వస్తుంటే వాళ్ళకే భయం పుట్టించేలా చేతులు ఇడిచిపెట్టి ఎదురుగా పోవుడు. ఇగో ఇదే కొందరు పోకిరి పోరల చేష్టలు. చేతుల బైకు పడితే చాలు రోడ్డంతా వాళ్ళ తాత జాగిరైనట్టు ఇచ్చరచ్చగా తోలుతారు. చూస్తున్నాం కదా. అయితే ఇటు చూడుండ్రి, కొందరు గోసిగాళ్ళు బండెక్కి ఎంత కథ చేసిండ్రో. పోతర్రా అరే పడితే కింద పోతర్రా అరే ఓరి పోకిరిగాళ్ళారా అని తిట్టాలనిపిస్తున్నదిలే. మరి ఇంకెందుకు తిట్టకుండా తిట్టుండ్రి గోసిగాళ్ళను. ఇక వీళ్ళను ఏమనాలనో ఏమంటారో ఎట్లా తిడితే సక్కడికి వస్తారో చూడండి. అరే బండి మీద 2 పోతే హెల్మెట్ పెట్టుకోకుండానే పోలీసులు ఫైన్ వేస్తారు. అసోంటిది ఈ బద్మాష్ గాళ్ళు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి 5 ఎక్కడవే కాకుండా దాంట్లో మళ్ళొకడు కాళ్ళు అటు ఇటు తిప్పుకుంటా పరస్కాల ఆడిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోడ్డు మీద చిల్లర పోరలు చేష్టలు ఇవి. బండి నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతున్నారట. కానీ ఏంది చెప్పుండ్రి బల్పు కాకుంటే. అరే ఎదురుంగా ఎవరన్నా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఇట్లా ఎవరైనా చేస్తారా? ఓ అవ్వయ్యలు చూసిండ్రా, మీరు బండ్లు కొనిస్తే మీ ముంగట యాక్షన్ చేసి రోడ్ల మీద ఎట్లా రచ్చ చేస్తుండ్రో జర కంట్రోల్లో పెట్టుండ్రమ్మా. భలేటోళ్ళు తయారైతున్నారు పోండ్రి. ఛీ. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా సోషల్ మీడియాలో రోజు మస్తు వీడియోస్ వైరల్ అవుతుంటాయి కదా. దాంట్లోకించి కొన్ని పట్టుకొచ్చినాం. సుశేలి జల్దినా పెళ్లిళ్ళ అన్ని ఘట్టాలు ఒక ఎత్తుగని భార్య భర్త కాళ్ళు మొక్కుతుంటే ఎక్కలేని సంతోషం కలుగుతుంటదిలే పిల్లగానికి. ఆహా ఇంతమంది ముందు ఒక అమ్మాయి నా కాళ్ళు మొక్కిన ఆశీర్వాదం తీసుకుంటున్నది అన్నట్టే ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఈ వీడియోల అబ్బాయే కాదు అమ్మాయి కూడా అట్లనే ఫీల్ అయ్యేటట్టు చేసిండ్రు. కానీ చూడండి పిల్లగాని కాళ్ళు మొక్కుతున్నప్పుడు పెద్దగా సందడి లేదు, కానీ పిల్లగాడు పిల్ల కాళ్ళు మొక్కుతున్నప్పుడు మాత్రం ఎట్లు ఒర్రుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఊ అని ఒర్రుతున్నారు అందరూ. పిల్ల కూడా ముసి నవ్వుతున్నది. ఈ తతంగం చూసిన ఫంక్షన్ కు వచ్చిన కొంతమంది, ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు గట్ల పిల్లకాలు మొక్కిస్తారా పిల్లగాంతో నన్ను కొందరంటే అర్ధనారి అన్నప్పుడు అన్నిట్లో సగభాగమే కదా, అట్లాంటప్పుడు కాలు మొక్కితే తప్పే ఉన్నదని ఇంకొంతమంది అనబట్టిండ్రు. కానీ చూస్తుంటేనైతే ఇది అక్కడ ఆచారం లెక్కనే ఉన్నది. మరి ఈ నడమ అసలుకే ఎక్కడెక్కడి ఆచారాలన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి రేపట్లో ఇగో ఇట్లా కాలు మొక్కుతా అంటేనే పెళ్లి చేసుకుంటా అన్న అంటారేమో అమ్మాయిలు. అయితే ఉన్నది ఇద్దరికి నచ్చితే అయిపోయి. చదువు వస్తే ఉన్న
మతి పోయిందన్నట్టే ప్రవర్తిస్తుంటారు చాలా మంది. కానీ ఇక్కడ చూడండి, పిచ్చోనోతిగానే కనిపిస్తూ మాసిపోయిన బట్టలు వేసుకున్న ఒక మనిషి చంటి బిడ్డను ఎత్తుకున్న ఒక తల్లిని రోడ్డు దాటించేందుకు ఎట్లా సాయం చేసిండో సూపర్ అన్న. నువ్వు అన్ని తీర్ల సక్కదనాలుండి కూడా పిచ్చి పనులు చేసే పబ్లిక్ కంటే పిచ్చోన్లాగా కనిపిస్తున్న నువ్వు చాలా మంచోనివి. వాస్తవానికి ఆయన సాయం చేస్తుంటే మొదలు ఏమన్నా అనగల్లా అని వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ అటెంకా ఆయన నమ్మి ముందు గదిలిండ్రు. అందుకే ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటది కదా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. పైన బట్టలు చూసి మనిషి క్యారెక్టర్ అంచనా వేసుడు కాదు, అసలే పైన పటరం లోనలో టరం బతుకులు ఉన్నాయి కొంతమంది. అట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన లచ్చ పాలు నయ్యంలే. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.